ఇప్పటిదాకా ధర్మస్థలకు సంబంధించి వందలాది శవాలు, వేలాది శవాలు అని చెప్పేసి తెగ ప్రచారం చేశారు చూసారా. బీబీసీ న్యూస్ అండి ఎంత దరిద్రగొట్టు ఛానల్ అంటే, ధర్మస్థలకు వెళ్ళినటువంటి ఏ అమ్మాయి కూడా తిరిగి రాలేదు అని చెప్పేసి వార్తలు ప్రచారం చేసిందండి. ఈ విధంగా విష ప్రచారం జరిగినప్పుడు, వ్యతిరేక ప్రచారం జరిగినప్పుడు ఏ ఒక్కడూ కూడా వాటికి ఆధారాలేవి అని అడగలేదు. ఎవరైతే మొన్న మన ఛానల్లో ధర్మస్థల గురించి పెట్టినటువంటి వీడియోకి ఆధారాలేవి, అబద్ధాలు అని చెప్పినటువంటి వాళ్ళు విష ప్రచారం జరిగినప్పుడు దానికి ఆధారాలేమిటి అని అడగలేదండి. ఏ ఆధారాలు లేకుండానే విష ప్రచారం జరిగింది. అందరూ విన్నారు, నమ్మారు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలు. 2012లో అనుకుంటాను, సౌజన్యకు సంబంధించినటువంటి హత్య విషయం తప్ప, ఆ ఒక్క విషయం తప్ప వేరే ఏది కూడా నిరూపింపబడలేదు. వందలాది వేలాది శవాలు అన్నవన్నీ కూడా అబద్ధాలే. ఆ హత్య కూడా ధర్మస్థలలో ఒక చోట వేరే ఒక అతను చేసినటువంటిది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని అందరూ పోరాడుతున్నారు, అది వేరే విషయం. కానీ ఇతర ఏ అంశాలకు కూడా ఇప్పటి వరకు ఆధారం లేదండి. అయినప్పటికీ ఆధారం లేకుండానే చాలామంది నమ్మేసి ఇప్పుడు అవన్నీ అబద్ధాలు, అసలు ఈ వందలాది శవాలు నేను అక్రమంగా పూడ్చలేదు, 2023లో ఒక ముఠా నన్ను సంప్రదించి ఈ విధంగా చెప్పమంది, పుర్రెను కూడా వాళ్లే సమకూర్చారు అని చెప్పేసి అతను చెప్పాడు అని చెప్పేసి అన్ని ఛానళ్లలోనూ వస్తే దానికి ఆధారాలు అడుగుతూ ఉన్నారు. 19వ తేదీన ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్త చూస్తే స్వయంగా ఆ ధర్మస్థల కేసును విచారిస్తూ ఉన్నటువంటి సిట్ అధికారి అయినటువంటి ప్రణబ్ మహంత్ గారే ఆ యొక్క అనామకుడు ఎవరైతే ఉన్నాడో, విజిల్ బ్లోయర్ అంటూ ఉన్నారు, అతను చెప్పినట్లుగా ఆయనే ప్రకటించారండి. ఇది మనకు ఈనాడులో కూడా వచ్చింది. ఎప్పుడైనా కూడా సత్యం కోసం మనం మాట్లాడినప్పుడు ఆధారాలు అడుగుతూ ఉంటారు. అసత్యానికి మాత్రం ఆధారాలు అక్కర్లేదు. ఎంత దారుణమో చూడండి. బీబీసీని ఇంకా కూడా మీరు గొప్ప సంస్థ, అంతర్జాతీయ సంస్థ, బీబీసీలో వస్తే కనుక నిజమని అనుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని మించినటువంటి అజ్ఞానులు ఇంకొకరు లేరు.